పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు కదా. మరి విన్నటువంటి ఈ వాక్యము నీలో ప్రయోజనం కలిగిస్తుందో లేదో, నీలో ఇది క్రియ చేస్తుందో లేదో నీకు తెలియడానికి దేవుడు కొంచెం సేపు ముఖం తిప్పుకుంటాడు. జాగ్రత్త గమనించాలి ఈ మాటలు. వినిపించేసినంత మాత్రాన విశ్వాసం పుట్టదో. దేవుడు నీకు నేర్పించాడు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని ప్రేమ ఏమై ఉన్నదో, దేవుని శక్తి ఏమై ఉన్నదో, అసలు దేవుడు అంటే ఏమై ఉన్నాడో దేవుడు ముందు మనకు వినిపిస్తాడు. అర్థమవుతుందండి? వినిపించిన తరువాత నువ్వు విన్నదానికి ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏంటంటే చిన్న గాయము చేయువాడను గాయము కట్టువాడను ఎందుకన్నాడంటే, గాయం ఎందుకు చేస్తాడు అని అంటే, విన్నటువంటి వాక్యము నీలో అసలు నీవు దాన్ని అప్లై చేసుకుంటున్నావు.